తిరుమలలో చోటు చేసుకున్న కల్తీ నెయ్యి అపవిత్రంపై సర్వత్రా చర్చగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు జగన్ తీరును తప్పుపట్టారు. జగన్ హయాంలో దేవాలయాల నిర్వహణలో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ దేవుణ్ణి దర్శించుకోవచ్చని, కానీ ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యమని అన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్కు లేదా అని చంద్రబాబు నిలదీశారు. ఈ మేరకు ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ చేశారు. తిరుమల వెంకన్నపై కోట్లాది మందికి నమ్మకం ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్య మతస్థులు ఆలయంలోకి వెళ్లే క్రమంలో సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలి. మీకు అధికారం ఇచ్చింది సంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయడానికి కాదు, అలా అడిగిన వారిని బూతులతో తిట్టడం కాదు. రథం కాలిపోతే ఏముంది, తేనెటీగలు వచ్చాయని నిర్లక్ష్య సమాధానం ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు అడిగారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో జరిగిన పలు అంశాలను కూడా చంద్రబాబు గుర్తు చేశారు. తిరుమల పోర్టులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందని వ్యాఖ్యానించారని, ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు అందరూ భగవంతుడికి క్షమాపణలు చెప్పాలని సీఎం అన్నారు. ఇక అంతా ఏడుకొండల స్వామి చూసుకుంటాడని, అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడడం స్వామి ద్రోహంగా చూస్తారని చంద్రబాబు తెలిపారు. ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇవ్వమన్నా, ట్రస్టీకి ఇవ్వమంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దట్. అది అడిగితే బూతులు తిట్టారు. ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే, ఏంటయా హనుమాన్కి చేయి నరికేస్తే ఏమైంది? బొమ్మే కదా. బొమ్మ అండి హనుమాన్, వెంకటేశ్వర బొమ్మ అండి. రాముల వారి తల తీసేస్తే ఏముంది? ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి. ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి. రథాలు పోతే, ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో. ఆ రథం కాలిపోతే ఏమైంది? కాలిపోయింది, తేనెటీగలు వచ్చాయి అంటే అంత రెక్లెస్ సమాధానాలు. ఈ పోర్టులో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది, ఏం జరగదా? ఇవి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. సెంటిమెంట్సే కాదు, అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది, మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, అది వేరే విషయం. కానీ మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి ఎదురుదాడి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి. నేను వెరీ క్లియర్ అన్నట్టు. ఏ మతమైనా సరే, ఎవరైనా సరే, దాని తప్పులేదు. నీకు ఏ నమ్మకం అది చేసుకో, నేను ఎప్పుడు కాదన్నా. కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి, ఎదురుదాడులు చేసి, ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి
అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం. ఐఎమ్ వెరీ